హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వివేక్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం రిమైండర్ థియరీ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి డెప్త్ లెవెల్ క్వశ్చన్స్ అంటే ఏపీ మరియు తెలంగాణ ఎస్ఐ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, క్యాట్ ఎంట్రన్స్ టెస్టుల్లో ఇంతకుముందు ఇచ్చినటువంటి ఓల్డ్ క్వశ్చన్స్ని, అదేవిధంగా బాగా డెప్త్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇవి మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఇదే రిమైండర్ థియరీ కాన్సెప్ట్కి సంబంధించి మేము ఇంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి 3 వీడియోలు చేయటం జరిగింది. ఈ వీడియో చూసే ముందు ఆ 3 వీడియోలని కనుక మీరు ఫాలో అయినట్లయితే ఈ టాపిక్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవటానికి అవకాశం అనేది ఉంది. అయితే ఈరోజు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ని అతి తక్కువ సమయంలో ఎలా సాల్వ్ చేయాలి, మరొకసారి మీకు చెప్తున్నాను. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇంతకుముందు చేసినటువంటి 3 వీడియోస్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఆ తర్వాత మాత్రమే ఈ వీడియో మీరు చూసినట్లయితే ఇందులో చెప్పబడినటువంటి ప్రతి అంశం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి అనే దాని మీద మీకు ఒక మంచి క్లారిటీ రావడానికి అవకాశం అనేది ఉంది. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ఓల్డ్ పేపర్ క్వశ్చన్ చూడండి. 8 to the power of 8 plus 8 to the power of 88, 8 power of 888, so on up to 8 to the power of 88. ఈ ఫలితాన్ని అంతటినీ కూడా 9 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ టోటల్ రిజల్ట్ని 9 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇంతకుముందు వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేసిన విధంగా ఇప్పుడు మనం చేద్దాం. మొట్టమొదటి ఎప్పుడూ కూడా ప్రతి పదాన్ని ఇండివిజువల్గా డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేసేటప్పుడు బేస్ను మాత్రమే మొట్టమొదట మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ ప్రతి పదంలో కూడా బేస్ మనకి 8 ఉంది. ఓకే, అంటే మొట్టమొదటి మనం 8ని 9 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 8ని మనం 9 చేత డివైడ్ చేస్తే పాజిటివ్ రిమైండర్ అయితే 8 వస్తుంది. అదేవిధంగా నెగిటివ్ రిమైండర్ కావాలంటే -1 వస్తుంది. 1 మరియు 8ల్లో 1 చిన్నది కాబట్టి ఈ 1నే మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ -1 to the power of 8, ఇది -1 to the power of 88, అలాగా సో ఆన్ ప్లస్ -1 to the power of 88. ఓకేనా, -1 to the power of ఈవెన్ నెంబర్, పవర్లో ఉన్నవన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్సే ఉన్నాయి. సో -1 to the power of ఈవెన్ నెంబర్ +1. ఓకే, ఇక్కడ మనకి 1 వస్తుంది, ఇక్కడ కూడా 1. అలాగే ఎన్ని 1s వస్తాయి? 8 1s by 9. సో 1 + 1 + 1 + 8 1s, 8 1స్ని మనం కలిపితే 8 వస్తుంది. సో 8/9. మనం ఇంతకుముందు వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేసినట్టు న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తగ్గితే దాన్ని మనం ఫైనల్ రిమైండర్గా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ డివైజర్ కంటే 8 అనేది తక్కువగా ఉంది. సో ఈ టోటల్ రిజల్ట్ని 9 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ మనకి 8 అవుతుంది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అనదర్ ఓల్డ్ పేపర్ క్వశ్చన్, 94 + 76 to the power of 193. ఈ రిజల్ట్ని 11 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ పదాలు న్యూమరేటర్లో ఉండేటప్పుడు మనం హారంచే ప్రతి పదాన్ని ఇండివిజువల్గా డివైడ్ చేయాలి. అంటే ఇందులో మొట్టమొదటి మనం 94ని డివైడ్ చేయాలి, తర్వాత 76 to the power of 193ని డివైడ్ చేయాలి. 11 చే 94ని మనం డివైడ్ చేసినట్లయితే 11 8s 88. సో ద రిమైండర్ ఈజ్ 6. ఇట్ ఈస్ పాజిటివ్ రిమైండర్ 6. తర్వాత ఒక ఘాత సంఖ్యని దేని చేతైనా భాగించాల్సి వచ్చినప్పుడు బేస్ని మాత్రమే మనం భాగించాలి, పవర్ని ముందుగా కన్సిడర్ చేయకూడదు. అంటే 11 చే 76ని మనం చేసినట్లయితే 11
7s 77, ఇక్కడ నెగిటివ్ రిమైండర్ -1. ఓకే, సో -1 to the power of 193/11. ఇక్కడ 6 ప్లస్ -1 to the power of odd number -1. సో -1/11. So 5/11, that is considered as final remainder. So here the final remainder is 5. అంటే ఈ రిజల్ట్ని 11 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 5 అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అనదర్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 10 to the power of 1 plus 10 square plus 10 cube plus so on up to 10 to the power of 10, ఈ టోటల్ రిజల్ట్ని 6 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే 10 లేదా 10 యొక్క ఏ ఘాతాన్నైనా 6 చేత భాగించినప్పుడు వచ్చే పాజిటివ్ రిమైండర్ 4. ఫర్ ఎగ్జాంపుల్ 10ని 6 చేత భాగించాలనుకోండి, 616 4 వస్తుంది. 10 స్క్వేర్ అంటే 100 కదా, 100ని మళ్ళీ 6 చేత డివైడ్ చేసాం అనుకోండి, 6 16s 96, అప్పుడు కూడా మనకి రిమైండర్ అనేది 4 వస్తుంది. అదేవిధంగా 10 క్యూబ్ 10 to the power of 4, 10 to the power of ఎనీ వాల్యూ 6 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 4 అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 to the power of 10 అని కాకుండా 10 to the power of 100 ఉందనుకోండి, ఎంత పెద్ద వాల్యూ అయినా సరే మనం 6 చేత 10 యొక్క ఏ ఘాతాన్ని భాగించినా సరే మనకి రిమైండర్ అనేది 4 వస్తుంది. ఈ లాజిక్ గుర్తుంచుకుంటే ఈ క్వశ్చన్ చేయటం అనేది మనకి చాలా తేలిక. ఇప్పుడు ఇక్కడ మనకి రిమైండర్ అంతా 4. ఇక్కడ కూడా 10 స్క్వేర్ కూడా 4, 10 క్యూబ్ని డివైడ్ చేసినా 4. అలాగే ఎన్నిసార్లు వస్తుంది, మనం 10 ప్లేస్లో 100 వేసాం, సో ఇక్కడ కూడా మనకి 4 వస్తుంది. టోటల్గా 100 టైమ్స్ వస్తుంది. 4/6. ఇక్కడ మనం చేయటానికి 2 రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటి 100 4s ఎంత, 400. 400ని మళ్ళీ 6 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది ఒక పద్ధతి. 100 × 4 400. ఈ 6 చేత 400ని మనం డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అనేది మనం చెప్పడం అనేది ఒకటి. 6 6s 36, 40 6 6s 36. సో ద ఫైనల్ రిమైండర్ ఈజ్ 4 అని మనం చెప్పొచ్చు. ఇంకొకటి మనం ఆలోచించవచ్చు అంటే 400s కదా, 100ని మనం సపరేట్గా 4 టైమ్స్ భాగించాం అనుకోండి, ప్రతిసారి 4 కదా వస్తుంది, అంతేనా? సో 400 మీన్స్ 100 + 100 + 100 + 100. ప్రతిసారి కూడా 100ని భాగించినప్పుడల్లా మనకు వచ్చే రిమైండర్ 4 అవుతుంది. సో ఇది 4 4 4 4. 3 4s 12. 12 అనేది 6 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, అంటే మనకి ఇంకా ఫైనల్ రిమైండర్ 4 అని మనం చెప్పొచ్చు. లేదా అసలు ఈ 100 దీన్ని మనం టోటల్ చేయకుండా కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? టోటల్గా ఇక్కడ మనకి 100 4s ఉన్నాయి. మనకి తెలిసింది ఏంటి అంటే ప్రతి 3 4స్ని యాడ్ చేసినప్పుడల్లా 6 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయి. అంటే మొదటి 3 4s 6 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయి, మళ్ళీ తర్వాత 3 4స్ని కొట్టేయచ్చు. అలాగే ఎంతవరకు అప్ టు 333s 99 4స్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా మనకి ఎన్ని 4s మిగులుతాయి? ఒక 4 మిగులుతుంది, అంటే 4/6 వస్తుంది. సో అప్పుడు ద రిమైండర్ ఈజ్ 4 అని మనం చెప్పొచ్చు. ఓకేనా? ఈ సింప్లిఫికేషన్ చేసేటప్పుడే మనం ఏ విధంగా చేస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం అనేది మనకి సేవ్ అవుతుంది. వీలైనంత వరకు కూడా పేపర్ మీద పెన్న పెట్టకుండా మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారానే సింప్లిఫికేషన్ చేయడానికి ఎవరైతే అలవాటు పడతారో వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళకంటే అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటారు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఆ స్కిల్ని బాగా బిల్డప్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మీరు ఫాలో అవటం ద్వారా కాన్సెప్ట్ మాత్రమే కాకుండా ఈ సింప్లిఫికేషన్స్ మీద కూడా మీరు ప్రధానమైనటువంటి ఫోకస్ని పెట్టండి. అప్పుడు మాత్రమే మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకోవటం వల్ల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
అధిక లాభాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ అనదర్ ఓల్డ్ పేపర్ క్వశ్చన్ 7 to the power of 41 plus 7 to the power of 42 plus 7 to the power of 43 plus 7 to the power of 44 ఈ టోటల్ రిజల్ట్ని 25 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేస్తే టైం సేవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 7 to the power of 41 కామన్ తీసుకుందాం. అప్పుడు ఇక్కడ మనకి 1 మిగులుతుంది. సో 41 7s మనం ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి ఇంక 1 7 మిగులుతుంది 7. ఇక్కడ 43 7స్లోంచి 41 7s వచ్చాయి కాబట్టి ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి ఇంకా 2 7s అంటే 7 into 7 49. ఇక్కడ 44లోంచి 41 కామన్ తీసాం కాబట్టి ఇంకా 3 7s అంటే 7 into 7 343 హోల్ డివైడెడ్ బై 25. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కలిపినట్లయితే 49 + 1 50, 343 + 7 350, 350 + 50 400 by 25. ఈ 400 అనేది 25 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కదా, అంటే ఇక్కడ రిమైండర్ మనకి ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో 0 into ఎనీథింగ్ 0. సో 0 by 25. సో ద ఫైనల్ రిమైండర్ ఈజ్ 0. అంటే ఈ టోటల్ రిజల్ట్ అనేది 25 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ను మళ్ళీ మనం డివిజన్స్ అనే ఒక సెపరేట్ వీడియోలో వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ డివిజన్స్కి సంబంధించినటువంటి ఓల్డ్ పేపర్స్లో మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారు, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనే అక్కడ మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. అలాగే ఇక్కడ రిమైండర్ థియరం సంబంధించి కూడా ఇక్కడ ఫైనల్ రిమైండర్ మనకి 0 వస్తుంది అని మనం చెప్పొచ్చు. 2 to the power of 61ను 11 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 2 to the power of 61 by 11. 2 యొక్క ఏ ఘాతం 11 లేదా 11 యొక్క గుణిజానికి దగ్గరగా ఉంటుంది. 2 to the power of 5 32. అది దాన్ని 11 చేత డివైడ్ చేస్తే మనకి -1 అనేది రిమైండర్ అవుతుంది. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2 to the power of 60 into 2 to the power of 1 by 11 అని రాయొచ్చు. ఈ 60ని మళ్ళీ నేను 2 to the power of 5 హోల్ టు ద పవర్ ఆఫ్ 12 అని రాయొచ్చు కదా, ఎందుకంటే 5 12 60 into 2 by 11. 2 to the power of 5 అంటే ఎంత? 32. సో 32 2 to the power of 12 into 2 by 11. ఇప్పుడు మనం ఇండివిజువల్గా డివైడ్ చేయాలి. 32ని 11 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ -1 అంటే -1 to the power of 12 into 2ని 11 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 2. మనం ఇప్పుడు న్యూమరేటర్లో రిమైండర్స్ మాత్రం వేస్తాం. -1 to the power of ఈవెన్ నెంబర్ +1 into 2 by 11. 1 2s 2 2 by 11. సో ఇక్కడ డివైజర్ కంటే ఇది ఈ రిమైండర్ తగ్గింది కాబట్టి దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫైనల్ రిమైండర్. సో 2 to the power of 61ని 11 చేత డివైడ్ చేస్తే వచ్చే ఫైనల్ రిమైండర్ 2 అవుతుంది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ 5 5 5 5 so on 55 times. 5ని 55 సార్లు పక్కనే రాసి ఆ టోటల్ రిజల్ట్ని 13 చేత భాగిస్తే వచ్చే శేషం ఎంత? ఇటువంటి క్వశ్చన్స్ మనకి సాల్వ్ చేయడానికి మనకి తెలియాల్సినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సంఖ్యను 6 సార్లు పక్కనే రాసి 3 7 11 13 37 3 7 11 13 37 వీటిలో దేని చేత భాగించిన శేషం 0 వస్తుంది. ఎందుకని?
3 × 7 × 11 × 13 × 37 వీటన్నిటినీ గుణించగా వచ్చిన రిజల్ట్ ఎంతంటే సో 3, 7, 11, 13, 37 ప్రతిదీ కూడా నిశ్శేషంగా భాగిస్తాయి. మరి దీన్ని 2 చేత గుణించామనుకోండి, అన్ని 2s వస్తాయి. అప్పుడు కూడా ఈ సంఖ్యను కూడా ఇవన్నీ కూడా నిశ్శేషంగా భాగిస్తాయి. 3 చేత గుణించామనుకోండి, దీన్ని అన్ని 3s వస్తాయి. అప్పుడు కూడా ఈ 3,33,333కి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. అలాగే 6 4s 6 5s 6 6s 6 7s ఏ అంకెనైనా 6 సార్లు పక్కపక్కనే రాస్తే వచ్చే సంఖ్య వీటన్నిటి చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి ఇక్కడ 5 55 సార్లు ఇచ్చారు అంటే 5 5 5 5 5 5 ఇది 5ని 6 సార్లు రాయిగా వచ్చినటువంటి ఈ నంబరు 13 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అలాగే 12 సార్లు రాసినా నిశ్శేషంగా భాగించబడుతుంది. 18 సార్లు 24 అంటే 6 యొక్క గుణిజాలు ఏవైతే ఉన్నాయో 6 యొక్క గుణిజానికి సమానంగా ఉండే సంఖ్య ఏదైతే ఉందో అన్ని సార్లు రాసినట్లయితే అది నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ మనకి ఎన్నిసార్లు రాశారు టోటల్గా 55 సార్లు. ఇది 6 యొక్క గుణిజమా? కాదు. దీనికి దగ్గరలో ఉండే 6 యొక్క గుణిజం ఏది? 54. అంటే 5ని మనం 54 సార్లు రాసినట్లయితే ఆ టోటల్ నెంబర్ని మనం 13 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0. ఇంకా చివరిలో ఎన్ని 5s మనకు మిగులుతున్నాయి? ఒక్క 5 మిగులుతుంది. అంటే ఫైనల్గా అన్నీ క్యాన్సిల్ అవగా ఒక 5 మాత్రం మిగులుతుంది. సో 5/13. ఇక్కడ ఈ 5 అనేది డివైజర్ కంటే చిన్న వాల్యూ, అంటే ఫైనల్ రిమైండర్ మనకి 5 మాత్రమే అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ అంకెనైనా 6 సార్లు పక్కపక్కనే రాస్తే వచ్చే రిజల్ట్ 3, 7, 11, 13, 37లలో దేని చేత అయినా సరే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ ఒకవేళ డివైడెడ్ బై 37 ఉన్నా సరే ఫైనల్ రిమైండర్ మనకి 5 అవుతుంది. అలాగే డివైడెడ్ బై 11 ఉన్నా సరే ఫైనల్ రిమైండర్ మనకి 5 అవుతుంది. ఇక్కడ 7 ఉన్నా సరే ఫైనల్ రిమైండర్ 5 అవుతుంది. 3 ఉంటే మాత్రం ఈ 5ని మళ్ళీ 3 చేత భాగిస్తే వచ్చే ఫైనల్ రిమైండర్ 2 అవుతుంది. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ని మనం వేరియస్ మెథడ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఎనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, 46 to the power of 46 whole to the power of 46ని మనం 7 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడూ కూడా మొట్టమొదట మనం బేస్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. 46ని 7 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ మనకి 4 అవుతుందని చెప్పొచ్చు. 7 6s 42. సో ద పాజిటివ్ రిమైండర్ ఈజ్ 4 అని మనం చెప్పొచ్చు. ఓకేనా? అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? 4 to the power of 46 whole to the power of 46/7 చెప్పొచ్చు. 4 యొక్క ఏ ఘాతం 2కి ఈ 7కి దగ్గరగా ఉంటుంది. 4 యొక్క ఘాతం కంటే మనం దీన్ని 4ని 2 కింద కన్వర్ట్ చేసుకుంటే 2³ 8 వస్తుంది. అందుకని నేను 4 to the power of 46ని ఎలా రాయొచ్చు? 4ని 2² whole to the power of 46 రాయొచ్చు కదా. అంటే 46 2s 92 అంటే 2 to the power of 92. 4 to the power of 46 అన్నా 2 to the power of 92 అన్నా ఒక్కటే. సో దీన్నే నేను ఎలా రాస్తానంటే 2 to the power of 96 whole to the power of 46/7 అని రాయొచ్చు. ఇప్పుడు 2 యొక్క 3వ ఘాతం 2³ అంటే 8, 7 తర్వాత వచ్చే సంఖ్య అవుతుంది. అంటే ఈ 96ని మనం ఎలా 2^96ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 to the power of 2³ సారీ ఇది 92, ఇది 2 to the power of 92ని ఎలా రాయొచ్చు అంటే
2⁻90 ఇంటూ 2 స్క్వేర్ రాయొచ్చు. 2⁻19 మళ్ళీ ఎలా రాయొచ్చు? 2³ ఇంటూ 2 స్క్వేర్ రాయొచ్చు కదా. సో దీన్ని నేను 2⁻92ని 2³ అంటే 8 డైరెక్ట్ రాసేస్తున్నాను. 8⁻30 ఇంటూ 2 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 46/7 అని రాయొచ్చు. ఇప్పుడు ప్రతిదీ ఇండివిజువల్గా భాగించాలి. పవర్ను భాగించేటప్పుడు బేస్ని మాత్రమే డివైడ్ చేయాలి. 8ని 7 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ అంతా 1. 1⁻30 అగైన్ 1 అంటే ఇది మనకి రిమైండర్ 1 ఇస్తుంది. సో దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు మిగిలింది ఏంటి? 2 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 46. 2 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 46 a⁻m హోల్ పవర్ n మనం ఎలా రాసుకోవచ్చు? 2⁻92 అని మనం రాయొచ్చు. అంటే 2⁻92 డివైడెడ్ బై 7. మళ్ళీ ముందులాగే కదా వచ్చింది. ఈ 2⁻92ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ సేమ్ రాసేటట్టు 8⁻30 ఇంటూ 2 స్క్వేర్ బై 7 అని రాయొచ్చు. ఇంతకుముందే మనం చూసాం 8⁻30 8ని మనం 7 చేత డివైడ్ చేస్తే 1 వస్తుంది. 1⁻30 అంటే మనకి రిమైండర్ మనకి 1 వస్తుంది. సో 1 వస్తుంది కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి న్యూమరేటర్లో మిగిలింది 4 మాత్రమే. అంటే ఇక్కడ మనకి 4/7 అని రాయొచ్చు. డివైజర్ కంటే న్యూమరేటర్ అనేది తక్కువగా ఉంటే దట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫైనల్ రిమైండర్. సో హియర్ ద ఫైనల్ రిమైండర్ ఈజ్ 4 అవుతుంది అని మనం చెప్పచ్చు. ఇది కొంచెం ఎగ్జామినేషన్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్. బట్ మీరు జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండానే చేయొచ్చు. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, లాజిక్ బేస్డ్ క్వశ్చన్. సింప్లిఫికేషన్స్ మీద బాగా కమాండింగ్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి క్వశ్చన్. 1⁻1 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3³ సో ఆన్ అప్ టు 9⁻9 ప్లస్ 10⁻9 మైనస్ 11⁻8 ప్లస్ 12⁻7 సో ఆన్ అప్ టు 18⁻1. ఈ టోటల్ రిజల్ట్ని 19 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఇటువంటి క్వశ్చన్స్ని మనం 10 సెకండ్లలో ఎలా సాల్వ్ చేయాలి, లేదంటే సింప్లిఫికేషన్స్ మీద అవగాహన ఉండేటప్పుడు వితౌట్ యూజింగ్ పేపర్ అండ్ పెన్ మైండ్ క్యాలిక్యులేషన్స్ ద్వారా మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా సరే ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ ఉందంటే వాటిలో ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవ్వటానికి 99% ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు కూడా ప్రధానంగా వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ వాల్యూస్ క్యాన్సిల్ అవ్వటానికి అవకాశం ఉంది అనే వాటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 1ని 19 చేత డివైడ్ చేస్తే పాజిటివ్ రిమైండర్ 1 వస్తుంది. ఓకే, ఇక్కడ 18⁻1 ఉంది. 18ని 19 చేత డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? -1 వస్తుంది. సో 1/1 ప్లస్ -1/1 ఈ రెండు కూడా మనకి క్యాన్సిల్. అంటే ఈ చివరి వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 స్క్వేర్ ఉంది. ఇక్కడ -17 స్క్వేర్, సారీ ఈ మైనస్ అనేది బ్రాకెట్కి ముందు ఉంటుంది. ఇక్కడ 2 స్క్వేర్, ఆ చివర -17 స్క్వేర్. దీన్ని మనం 19 చేత డివైడ్ చేస్తే 2 వస్తుంది. సో 2 స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ 17ని 19 చేత డివైడ్ చేస్తే నెగిటివ్ రిమైండర్ -2 హోల్ స్క్వేర్, ముందు మైనస్ సింబల్ ఉంటుంది. సో -2 పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ పాజిటివ్గానే ఉంటుంది. అంటే ఇక్కడ 2 స్క్వేర్ మైనస్ పాజిటివ్ 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ -2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఈ 17 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది.
ఇదే విధంగా ఇక్కడ 3 క్యూబ్, అక్కడ 16 క్యూబ్ క్యాన్సిల్ అవుతాయి. అలాగే 4 పవర్ 4, అక్కడ 15 పవర్ 4 క్యాన్సిల్ అవుతాయి. అలా సో ఆన్ టోటల్గా అన్నీ ఇక్కడ 9 పవర్ ఆఫ్ 9, ఇక్కడ 10 పవర్ ఆఫ్ 9 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఫైనల్గా మనకి 0/19. సో హియర్ ద రిమైండర్ ఈజ్ 0. ఇక్కడ క్వశ్చన్ అయితే చూడటానికి భయపెట్టే విధంగా ఉంటుంది, చాలా ఎక్కువ సమయం తీసుకుంటుందేమో అనిపించే విధంగా ఉంటుంది. బట్ మనం లాజికల్గా థింక్ చేస్తే ఇటువంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ను కూడా వితౌట్ యూజింగ్ పేపర్ అండ్ పెన్ మనం అతి తక్కువ సమయంలోనే చేయడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఇది కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలామంది ఈ క్వశ్చన్ చూడగానే విడిచిపెట్టడానికే చూస్తారు, లేదనుకుంటే లాస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ లాజికల్గా థింక్ చేస్తే మనం పేపర్ మీద పెన్ పెట్టకుండానే నేరుగా చేసేయచ్చు. మరి ఇటువంటి క్వశ్చన్స్ మనం చేయటానికి మనకి ఏ ఏ అంశాలు ముందుగా తెలిసి ఉండాలి? మొట్టమొదట మనకు తెలియాల్సిన అంశం ఏ పవర్ ఆఫ్ mn అంటే ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n. ఓకేనా? ఇక్కడ మనం 5 పవర్ 3mని 9 చేత డివైడ్ చేసేటప్పుడు వచ్చే రిమైండర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 5 పవర్ 3mని నేను ఎలా రాసుకోవచ్చు? 5 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ m/9 అని రాయచ్చా? మరి 5 క్యూబ్ అంటే ఎంత? 125. 125 టు ది పవర్ ఆఫ్ m/9. ఓకేనా? అంటే ఈ కాన్సెప్ట్ తెలిస్తే దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం సాల్వ్ చేయడానికి మనకు తెలియాల్సినటువంటి బేసిక్ అంశం ఏంటి? 125ని 9 చేత డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కావాలి, అంటే రిమైండర్ కావాలి. అంటే ఇది మనం పేపర్ మీద పెన్ పెట్టకుండా చేయాలంటే 9 యొక్క డివిజిబిలిటీ లా మనకి తెలియాలి. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత ఉంటుందో 9 చేత భాగించినప్పుడు శాసం కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 14ని 9 చేత భాగించాలనుకోండి, 1 + 4 5 కదా. సో 14ని 9 చేత భాగిస్తే శాసం కూడా మనకి 5 వస్తుంది. అలాగే 234 డివైడెడ్ బై 9 చేయాలి. 2 + 3 5, 5 + 4 9, 9 వచ్చింది. మళ్ళీ 9 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. అలాగే 402 డివైడెడ్ బై 9 చేయాలి. 4 + 0 + 2 ఎంత? 6. అంటే 402ని 9 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ మనకి 6 అవుతుంది అని మనం చెప్పొచ్చు. సో ఆ విషయం మనకి తెలియాలి. ఇక్కడ జాగ్రత్త 1 + 3, 3 + 5 8. అంటే 125ని 9 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 8. అంటే పాజిటివ్ రిమైండర్ అయితే 8 అవుతుంది, మరి నెగిటివ్ రిమైండర్ అయితే ఎంత అవుతుంది? -1 అవుతుంది. సో దీన్నే మనం -1 పవర్ ఆఫ్ m డివైడెడ్ బై 9 అని రాయొచ్చు. ఇప్పుడు అసలు విషయం, m అంటే ఏంటి? 1 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు 100 ఫ్యాక్టోరియల్ స్క్వేర్. టోటల్ వాల్యూ ఎంత వస్తుంది అనేది మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ బేస్లో -1 వచ్చింది. 1ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1 వస్తుంది. సో వాల్యూ గురించి తెలియాల్సిన అవసరం లేదు. మరి మనకి ఏం తెలియాలి? ఇక్కడ సరి సంఖ్య వస్తుందా m అనేది, లేదా బేస్ సంఖ్య వస్తుందా అనేది మనకి తెలియాలి. -1 టు ది పవర్ ఆఫ్ ఈవెన్ అంటే సరి సంఖ్య వచ్చింది అనుకోండి, +1 వస్తుంది. అప్పుడు మనకి రిమైండర్ 1 అవుతుంది. ఒకవేళ m అనేది బేస్ సంఖ్య అయింది అనుకోండి, అప్పుడు -1 టు ది పవర్ ఆఫ్ ఆడ్ మనకు -1 వస్తుంది. -1/9 అంటే అప్పుడు నెగిటివ్ రిమైండర్ -1 వస్తుంది. దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేస్తే 8 అనేది రిమైండర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి రిమైండర్లు 2 రకాలుగా మాత్రమే ఛాన్స్ ఉంది. అయితే ఎయిదర్ 1 ఆర్ -1. ఈ -1నే మనం పాజిటివ్ రిమైండర్గా కన్వర్ట్ చేసుకుంటే 8 అవుతుంది. సో ఇప్పుడు మనం ఫోకస్ అంతా చేయాల్సింది ఏంటి? ఎయిదర్ m ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. m అనేది సరి సంఖ్య అవుతుందా, బేస్ సంఖ్య అవుతుందా అనేది మనం చూడాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 2
2 ఫ్యాక్టోరియల్ నుంచి 2 ఫ్యాక్టోరియల్ తర్వాత వచ్చే ఏ సంఖ్య అయినా సరే, ఏ సంఖ్య యొక్క ఫ్యాక్టోరియల్ అయినా మనకి సరి సంఖ్య వస్తుంది. 2 ఫ్యాక్టోరియల్ 2, దాన్ని స్క్వేర్ చేస్తే మళ్ళీ సరి సంఖ్య వస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ 6 స్క్వేర్. ఎందుకంటే 2 దాటిన ప్రతి ఫ్యాక్టోరియల్ని కూడా మనం 2 చేత మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఇది సరి సంఖ్య, 3 ఫ్యాక్టోరియల్ సరి సంఖ్య, 4 ఫ్యాక్టోరియల్ సరి సంఖ్య, 5 ఫ్యాక్టోరియల్ సరి సంఖ్య, అలాగే 100 ఫ్యాక్టోరియల్ వరకు అన్నీ సరి సంఖ్యలే. కానీ 1 ఫ్యాక్టోరియల్ మాత్రం 1 అంటే బేస్ సంఖ్య. ఈ టోటల్ రిజల్ట్ మనకి సరి సంఖ్య, ఇదొక్కటి మాత్రం బేస్ సంఖ్య. సో ఒక సరి సంఖ్య, ఒక బేస్ సంఖ్య రెండింటినీ కలిపితే మనకి బేస్ సంఖ్య వస్తుంది. అంటే ఇక్కడ m అనేది మనకి బేస్ సంఖ్య అవుతుంది అని మనం చెప్పొచ్చు. -1 టు ది పవర్ ఆఫ్ ఆడ్ ఏమవుతుంది? -1 అవుతుంది. సో ఇక్కడ ఫైనల్ రిమైండర్ -1/9. బట్ ఫైనల్ రిమైండర్ అనేది నెగిటివ్గా ఉండొచ్చా? ఉండకూడదు. మరి దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఆ రిమైండర్కి డివైజర్ని మనం యాడ్ చేయాలి. అంటే -1 + 9. సో ద ఫైనల్ రిమైండర్ ఈజ్ 8 అవుతుంది అని మనం చెప్పొచ్చు. చూసారా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఏ కాన్సెప్ట్లు మనకు మైండ్లో ఉండాలి, ఏ కాన్సెప్ట్లు మనకు ఉంటే మనం వాటిని ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించుకుంటే మనం అతి తక్కువ సమయంలో దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ మీకు మైండ్లో ఉన్నట్లయితే మీరు పేపర్ మీద పెన్ను పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇమ్మీడియట్గా మీరు <10 seconds ద ఫైనల్ రిమైండర్ ఈజ్ 8 అని మీరు చెప్పొచ్చు. మీరు ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ అంశాలన్నీ కూడా ముందుగా ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఆ తర్వాత అవన్నీ బాగా వచ్చిన తర్వాత మరొకసారి ఇదే క్వశ్చన్ ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చూడండి. అలా చూసినట్లయితే మీకు ఇది అంటే చాలా డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ఈ క్వశ్చన్ని పేపర్ మీద పెన్న పెట్టాల్సిన అవసరం లేకుండానే చేయగలిగే స్థాయికి మీరు వెళ్తారు. ఓకేనా? సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్లో బాగా బిల్డప్ చేసుకున్నట్లయితే బాగా డిఫికల్ట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ని కూడా మనం సాల్వ్ చేయగలమనే కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే నేను చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్తో మనకి ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ టోటల్ ఈ 5/3 9 చేత డివైడ్ చేస్తే వచ్చే ఫైనల్ రిమైండర్ మనకి 8 అవుతుందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రిమైండర్ థియరీ కాన్సెప్ట్ను ఉపయోగించి లాస్ట్ 2 డిజిట్స్, ఒక పవర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. దీన్ని మనం హౌ టు ఫైండ్ లాస్ట్ 2 డిజిట్స్ అనేటువంటి ఒక వీడియోలో ఈ రిమైండర్ థియరీ కాన్సెప్ట్ను ఉపయోగించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఆ కాన్సెప్ట్ కోసం హౌ టు ఫైండ్ లాస్ట్ 2 డిజిట్స్ అనే వీడియో మేము అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో ఈ రిమైండర్ థియరీకి సంబంధించి బేస్ లెవెల్ నుంచి డెప్త్ లెవెల్ వరకు ఓవరాల్గా మీకు 4 పార్ట్స్గా అందించడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ పార్ట్లో బేసిక్ అంశాలన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ పార్ట్లలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి వేరియస్ మోడల్స్ని అత్యంత తక్కువ సమయంలో సాల్వ్ చేయాలంటే మనం ఎలా ఆలోచించాలి, అదేవిధంగా మనకి ఏ కాన్సెప్ట్స్ మీద మనకి ముందుగా కమాండింగ్ అనేది ఉండాలి అనేది చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. ఈ 4 వీడియోలు మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఖచ్చితంగా చేయగలరు. మంచి కాన్ఫిడెన్స్తో మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళొచ్చు. ఇది నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీ అభిప్రాయాలే మీకు మమ్మల్ని మరింత దగ్గరగా చేస్తాయి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి వీడియోస్ మా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే అవన్నీ మీకు వీడియో రూపంలో అందించడం అనేది జరుగుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.